నమస్తే అండి, నేను రజా. సొంత సిస్టర్ హస్బెండ్ యొక్క ఫోన్ని ట్యాప్ చేశాడట కేటీఆర్. ఇది నేనంటున్న మాట కాదు, అక్షరాల కేటీఆర్ సిస్టర్ కవిత అంటున్నటువంటి మాట. ఆంధ్రాలో మా జగనన్నకి షర్మిలక్క, తెలంగాణలో కేటీఆర్ అన్నకి కవితక్క. సూపర్, సరిపోయినారు. కానీ ఇక్కడ ఎంత ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీలో కొంతకాలం షర్మిలక్క కూడా యాక్టివ్గా పనిచేసింది వైసీపీలో. ఆ తర్వాత మరి ఏదో కారణాల చేత వాళ్ళు విడిపోయినారు. తెలంగాణ లెక్క పార్టీ పెట్టుకుంది, అంతా బాగానే నడుస్తుంది. ఆంధ్ర రాజకీయాల గురించి ఎక్కడ కూడా మాట్లాడేది కాదు. సడన్గా కట్ చేస్తే అక్కడ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి డైరెక్ట్గా వచ్చి ఆంధ్రాలో కూర్చొని జగన్ అన్నని తూర్పు పారబడుతున్నటువంటి పరిస్థితి షర్మిలక్క. దొరికిన చోట దొరికినట్టుగా ఆంధ్రాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, బీజేపీ పార్టీనైనా ఆ స్థాయిలో విమర్శించదేమో కానీ జగన్ అన్నని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున ప్రత్యర్థులు కూడా అనే మాట ఏంటంటే, నీ సొంత ఇంట్లో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులు నీకు ఓటేరు, జనం ఎందుకు ఓటేస్తారు జగన్ అంటూ ఆయన విమర్శించడం జరిగింది అనమాట. సో వైసీపీ పార్టీకి కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, షర్మిలక్క ఎంత పెద్ద దెబ్బ వేసిందో మీ అందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు అలాంటి దెబ్బ ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణలో కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ గారికి ఏకు మేఘై కూర్చుంటున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఒక మాట ఉంది, నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు 2014 నుంచి 2024 మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దారుణాలన్నింటినీ కూడా నేను బయట పెడతా, కాళ్ళు ఇరక్కొడతా అని చెప్పేసి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చి, అలాగే నా భర్త ఫోన్ ట్యాపింగ్ చేయించారు, సిగ్గు లేదా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయించడానికి అంటే వాళ్ళ తండ్రిని అంటుంది ఆ మాట. వాళ్ళ ఫాదర్ చేయించినారా ఏమి? సొంత తండ్రి సొంత అల్లుడి యొక్క ఫోన్ని ట్యాపింగ్ చేయించినాడా? లేదంటే కనుక సొంత బ్రదర్ కేటీఆర్ వచ్చేసి కల్వకుంట్ల కవిత హస్బెండ్ యొక్క ఫోన్ని ట్యాపింగ్ చేయించారా? పార్టీ నుంచి వెళ్ళగొట్టారు, ఇంకా కళ్ళు చల్లబడలేదా? అంటే ఈమెను పార్టీ ఈ మంతటి పోలేదా? కేటీఆర్ గారు బయటికి పంపించేశారు ఆ పార్టీ నుంచి. ఎందుకంటే ఏదో ఒక రోజున ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కవిత కూర్చుంటుందని చెప్పేసి కేటీఆర్ గారు గమనించి ఈమెను బయటికి పంపించేశారా అని చెప్పేసి తెలంగాణ ప్రజానికి మాట్లాడుకుంటుంది. మనకి సంబంధం లేదు, ఎందుకంటే మనం ఆంధ్ర పౌరులు, వీళ్ళ రాజకీయాల గురించి అంత లోతుకి వెళ్ళం కాబట్టి. నేను ఢిల్లీలో కొట్లాడుతుంటే ఏసీ గదిలో ఉంటూ కేసీఆర్ చోటున ప్రజల సొమ్ము పంది కుక్కుల్లో తిన్నారు. సారీ, ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కేటీఆర్కి కేసీఆర్కి ఓట్లు పడకపోవడానికి ఒక్కొక్క చాలు చెప్తున్నా కదా. ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ టైంకి ఏకు మేఘై కూర్చుంటుంది. మొన్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఓటేద్దని చెప్పేసి ఒక పక్క సునీతి గారు, ఇంకో పక్క విజయం గారు, ఇంకో పక్క షర్మిల గారు, ముగ్గురు ఎంతలా కష్టపడ్డారో, ఎంతలా పోరాడారో, అదే మాదిరి నెక్స్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి ఓట్లు వేయొద్దు. మీరు వేసి తెగిస్తే నాకేయండి, లేదంటే కాంగ్రెస్కి వేయండి, అది కూడా వద్దంటే బీజేపీకి వేసుకోండి, కానీ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి మాత్రం ఓట్లు వేయొద్దని చెప్పేసి రేపు మైకు పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. ఈ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడేటువంటి మాటలు, వీళ్ళు కొంపలు ఇన్ని కొంపట్లు పెట్టుకొని మొన్న వచ్చి పవన్ కళ్యాణ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్, క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్తాడు, బాగా చెప్తాడు. కేటీఆర్ చేత చెప్పించుకోప్పుడు క్షమాపణ. ఎందుకంటే స్వయాన మీ హస్బెండ్, నీ భర్త గారి యొక్క ఫోన్ని ట్యాప్ చేసినందుకు ఆయన చేత చెప్పించుకోండి క్షమాపణ. కాళ్ళు కీళ్ళు కూడా ఎరగొట్టారు, పార్టీ నుంచి ఎల్లగొట్టారు, ఇంకో కళ్ళ చల్లబడలేదా? మరి పార్టీ నుంచి ఎల్లగొట్టకపోతే ఏం చేస్తారు? మరి అదే లిక్కర్ స్కామ్లో దొరికిపోయి అన్ని నెలల పాటు తిహార్ జైల్లో ఉంటే, పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతూ ఉంటే ఇంకా పార్టీలో ఉంచుకుని ఏం చేస్తారు? సరే, ఎమ్మెల్యేగా నిలబడితే అప్పుడన్నా పీల్చినారంటే లేదు. ఆయన ఎవరున్నాడు, ధర్మపురి అరవింద్ గారు అనుకుంటా. అబ్బా ఆయన మాట్లాడతాడు ఏం గురించి, పక్షులు ఆలకించేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అన్నమాట. ఇదన్నమాట. మొత్తానికైతే అధికారం ఉన్నంత వరకు అక్క తమ్ముడు లేదు, అన్నా చెల్లెల మధ్య ఎలాంటి విద్వేషాలు లేవు, ఎలాంటి విభేదాలు కనిపించాల. కానీ ఎప్పుడైతే పదవులు పోయినాయో, ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో, ఒకళ్ళ మీద ఒకళ్ళు రెక్కేసుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాలు మనకెందుకులేండి, అయినా ఇలాంటి వడపదడపు ఎందుకు చూస్తానంటే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అందు కదా మొన్న, అందుకోసం చెప్పి మాట్లాడడం, లేకపోతే మాట్లాడాల్సినంత అవసరం మనకు లేదు. మనకే సరిపోతూ ఉంది. ఎందుకు మళ్ళీ దరిద్రం.